వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ కందుకూరు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండపి నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. అనంతరం సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. 53 మందికి 28,25,000 రూపాయల విలువైనటువంటి చెక్కులను మంత్రి సురేష్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల వైసీపీ నాయకులు చెక్కులు పొందినటువంటి లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మన జెండాలో అజెండా అయి ఈరోజు మన మూవన్నెల జెండా రెపరెపలాడుతూ ఉంటే అందులో రాజన్న రాజ్యం మేము తీసుకొస్తామని చెప్పి ఆయన తనయుడుగా మరి మన జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వేస్తానని చెప్పి చేసి చూపించినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ తండ్రి ఆశయాల కోసం వెలిసినటువంటి పార్టీ. ఈ పార్టీ భవిష్యత్తు 14 సంవత్సరాల కాలంలోనే ఒకసారి ప్రతిపక్షంలో ఒకసారి అధికార పక్షంలో ఈరోజు 10 సంవత్సరాలు మరి సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించి మరి ఈరోజు మళ్ళా ముచ్చటగా 3వ పర్యాయం మరి ఈరోజు ఎన్నికల్లోకి మరి బరిలో ఉంటున్నటువంటి నేపథ్యం ఈ పార్టీ యొక్క దమ్ము ధైర్యం ముఖ్యంగా అంతా కూడా మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే వచ్చిందనే విషయాన్ని కూడా మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి.